పవిత్రమైన పాత్ర, అసలు పాత్ర. ఈ పాత్ర చూడండి, ఎప్పుడు ఈ పాత్ర మలినం చేస్తున్నాడు ఒక వ్యక్తి. పాత్ర అంటే ఏంది? హృదయం అనే పాత్ర కడగబడ్డాది. కాబట్టి ఏమైంది? ఈ పాత్ర ఎప్పుడైతే కడగబడిన పాత్ర ఏమైందంటే మలినమైంది. ఏమైంది? కాబట్టి చూసాడు దేవుడు. అప్పుడు యెహోషువ మూడో వచనం 7:3 హాయిపురమున వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి. ఎవరు? రహాబు ఇలాగే ఇద్దరు వేగుల వారు ఆ స్పైస్ వేగుడి వచ్చి మళ్ళీ పంపించి, అయ్యా యెహోషువ చెప్పారట, యెహోషువ గారు నువ్వు వెళ్ళి ఆ యొక్క హాయి పట్టణానికి వేగు చూడు, ఇన్వెస్ట్మెంట్ చెయ్యి అంటే వెళ్ళిచ్చారట వేగుల వారు. ఇలా ఉండదు. యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము. అయ్యా ఇదిగోండి, యెహోషువ గారు ఇంతమంది ఎందుకయ్యా, ఇన్ని వేల మంది, కాబట్టి ఇదిగో అంతమంది వద్దు ఆ పట్టణంలోకి అండి, అన్ని వేల మంది వద్దు, కాబట్టి ఒక్కసారిగా 3,000 మంది పంపించు. అంతమంది వద్దు, చిన్న పట్టణం కదా, ఇంత పెద్ద పట్టణాన్ని దేవుడు నాకు ఇచ్చాడే. ఎరుకో పట్టణములు ఏంటి ఒక్క క్షణంలో కాల్చబడింది. 7 మార్లు గారు ఒక్కో రోజు ఏమైంది? ఎరుకో కూలిపోయినవి. కాబట్టి ఇక్కడ వేలువారు అంటున్నారు, అయ్యా అంతమంది వస్తున్నా 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా. ఎందుకయ్యా 2-3 వేల మంది చాలు. ఈ జనులందరినీ ఎందుకు ప్రయాసం, ఎందుకు కష్టం, ఎందుకు ఆయాసం, ఎందుకు? కాబట్టి పంపించు యెహోషువ గారు అన్నప్పుడు హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అని. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని. 3,000 మంది అంటే ఎక్కడ? ఇంచుమించు అంటే అటు ఇటు అంటే 3,000 మంది కావచ్చు, 3,000 మంది తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు. 3,000 పిచ్చిన హాయికి అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయి. ఎందుకనే? చిన్న పట్టణం కదా, ఆ చిన్న పట్టణంలో ఎందుకు పారిపోతున్నారు వీళ్ళు? 3,000 మంది వెళ్ళారు, ఆ చిన్న పట్టణమే. ఎందుకని? అయితే పారిపోయారట. అంతేకాదు 6 చనిపోయారు. 36 చనిపోయారు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలట చనిపోయారు, పారిపోయి ఇచ్చారు. అయితే యెహోషువను 7 అయ్యో ప్రభువా యెహోవా మమ్మును నశింపజేయునట్లు. అయ్యా ఎందుకయ్యా యెహోవా 36 మంది చనిపోయారయ్యా, ఆ 3,000 మందిలో 30 మంది చనిపోయారు, ఎందుకు ప్రభువా మమ్మల్ని నశింప చేస్తున్నావు అని మమ్మును నశింపజేయునట్లు అమోరీల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను యొర్దానును నీ యొద్దకు దాటించితివి. అదిగో అక్కడ నుంచి మా జనులను అందరినీ యోర్దాను అవుతుంటే బాగుండేది. యోర్దాను దాటాము, యోర్దాను నది 2 పాలైపోయినవి. ఎప్పుడైతే యాజకుల యొక్క కాలు ఆ యోర్దానులో ఎప్పుడైతే అట్లా దిగగానే అరికాలలో ఆరిపోయిన నీళ్ళు ఆరిపోయినవి. అలాంటి చేసిన అద్భుత దేవుడా ఎందుకు ఎరుకబడినని మా చేతికి అప్పగించు, మరి ఎందుకు ఇలా చేసావు ప్రభువా? ఈ జనులను యోర్దాను నీవెందుకు దాటించితివి? ఎందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు అంటే ఎందుకయ్యా అంటే మళ్ళీ వెళ్ళిపోయి మనం కొట్టాలి ఎన్నిసార్లు అయ్యా? యోర్దాను అవతల నుంచి చాలయ్యా. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? ఏం చెప్పాలయ్యా? ఇంత పట్టణాన్ని జయించామే, మరి ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు వెనుకకు వెళ్ళిపోతున్నారు, ఎందుకు ఓడిపోయారు అని కన్నీటి ప్రార్థనట. బట్టలు చింపుకున్నాడు, గొడబట్ట పట్టుకున్నాడు. ఎందుకని?
ఏంటి ప్రభా ఇంత మాతో ఉన్న నీవు, నీ ప్రభావము మా నుంచి ఎందుకు పోయింది? మా పాత్రలు ఏమైనవి? మా హృదయ పాత్ర నీకు మరణంగా ఉందా? అయితే మా పాత్ర నుండి మా పాత్ర ఒకవేళ నీకు అంగీకారం లేదు, మరలా ఆ పాత్రలో లేనిపోని చూసుకున్నామేమయ్యా. ఏడుస్తున్నాడా? కానానీయులను ఈ దేశ నివాసులను విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా. చాలండి కంట. ఏంటి ప్రభువా ఆ దేశంలో ఉన్నారు కానానీయులు? ఎవరు కానానీయులు? కాదండి, కానానీయులు ఎవరు? ఆ కానానీయులంటే ఆ కూష్ సంతానము, హాము సంతానము. వాళ్ళ నుంచి అయ్యా మేమంతా వాళ్ళు మమ్మల్ని నిర్మాణం చేస్తారు. ఎలాంటి వారు కానానీయులు? చాలా ఎత్తుగల వాళ్ళు, దీర్ఘదేహులు అండి, చాలా నల్లగా ఉండారు వాళ్ళు. అలాంటి వారి అండి ఆ దీర్ఘదేహుల చేత మేము ఓడిపోతామా? కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేయగా యెహోషువతో ఇట్లా లెమ్ము నీవేళ ఇక్కడ. ఎందుకని చూడు ఎంత కనికరమ గల దేవుడు. ఎప్పుడైతే విరిగిన మనసుతో ప్రార్థన చేశాడో యెహోషువ, దేవుడి మళ్ళీ కనికరం వచ్చిందట. యెహోషువ చేయబట్టుకున్నాడు. నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొని, ఇక్కడ అండి నేలకు చూస్తాడా అంటే నేలలో మొట్టపెడుతున్నాడు. నేల అదే ఏ పేదకు తక్కువ మొర పెట్టింది? నేలలో నుండి భూమిలో నుండి. ఇక్కడ ఎందుకయ్యా నీవెందుకు ఈ భూమి తోటి చూస్తున్నావు? నువ్వులే. ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. అయ్యా యెహోషువ గారు, నేను నిబంధన చేశాను. ఎవరితో? అందరితో, 12 గోత్రాలతో అందరు నిబంధన చేసి ప్రామిస్ చేశా, వాగ్దానం చేశా. ఇదిగో మీరు ఇక్కడ నుంచి మీ పాత్ర పవిత్రంగా ఉండాలా, మీ హృదయం దేవునికి ఇష్టంగా ఉండాలా, కానీ ఈ పాత్ర చెడిపోకూడదు. నిబంధన చేస్తే ఏమైపోయారట? మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దానిని ఉంచుకొని ఉన్నారు. చూడండి ఏంటి అయ్యా, కొంతమంది అనండి ఒక వ్యక్తి, కానీ మీలో అంత పేరు చెప్పాలా. ఒకరిలో ఇదిగో కొంతది దొంగిలి బొంకి సామాను కింద పెట్టుకుంటే ఎవరు తెలియనట్టుగా. అంటే మనోడి లోపల తెలుసా? నీ అంతరంగంలో నీ హృదయంలో ఏముందో తెలుసా? నా హృదయంలో మీకు తెలుసా? తెలియదు, కానీ అది దేవుడు చూసా మన అంతరంగాన్ని. అయ్యా ఒక వ్యక్తి ఉన్నాడు, అదండి ఇదిగో దొంగతనం చేశాడు. బొంకి అంటే అబద్ధం ఆడాడు. పైగా ఆ యొక్క సామాన్లు దాచిపెట్టుకున్నాడు ఎవరు కనపడకుండా. అంటే ఎవరి మనసు వచ్చింది? రాహేల్ మనసు వచ్చింది. రాహేల్ మనసు సామాను మీద ఆ బొమ్మను పెట్టి దాని మీద కూర్చొని, తండ్రి నేను కడగా ఉన్నాను. ఎందుకని దాచిపెట్టుకుంటే కుదరదు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి మన అందరూ ఉంటే మన హృదయం అంటే ఏ పాత్ర? ఆశన పాత్ర, మలినగాని పాత్ర. అది నువ్వు పవిత్ర పాత్రగా ఉన్నావా? ఇప్పటి నుంచి కూడా ఆలోచన చేయండి. కాబట్టి అయ్యా ఇక్కడ ఇశ్రాయేలీయులట నా నిబంధన మీరి ఉన్నారు. దొంగిలి బొంకి తమ సామానులో దానిని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై. అందుకండి శాపగ్రస్తులట. ఎవరండి? ఒక్కడు పాపం చేస్తే ఒక పాపం మొత్తానికి వచ్చిందా ప్రజలందరికీ. ఒక్కటి హృదయం ఉంటే ఏముందండి? హృదయం అంతా చెప్పండి. ఒక్కటి హృదయం ఉందనుకోండి, ఉదయం ఏముంది చెప్పండి. ఉదయం అంతా పాడైపోయింది. అంటే దేవుని వాక్యం ఎప్పుడైతే నీలో ఉంటుంది, ఇంకా నువ్వు పవిత్రతగా ఉండాలి. కానీ అపవిత్రుడు అందుకు సరి చేసుకోవచ్చు. అందుకని దావీదు సరి చేసుకున్నాడు. అయ్యాని నాథన్ ప్రభు చెప్పినప్పుడు ఎంబడి మోకరించాడు, ప్రార్థించాడు. ఎందుకని? తెలియజేసినప్పుడు. అందుకనే మనకంటే హెచ్చరిక. ఈ నూతన సంవత్సరంలో, ఈ యొక్క 2వ మాసంలో
అంటే ఈ యొక్క పునరుద్ధానంలో ఉదయకాలంలో అడుగుతున్నాను నిన్ను, ఏమన్నావు? వాగ్దానాన్ని నిలబెట్టుకుంటావా? ఇక్కడ ఒక్కసారి యోచించడా అమ్మా. ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. కాబట్టి అందుకయ్యా చనిపోయారు 36 మంది. అందుకు నా నిబంధన మీరారు. అప్పుడట యెహోషువట ఆ గోత్రాలందరినీ పిలిచి 12 మంది గోత్రం పిలిచాడు. అయ్యా ఎవరండి? మీరు చదివిన వస్తువు దొంగిలించారు చెప్పండి. దేవుడు చెప్పాడు, చూపించాడు అంటే ఎవరు చెప్పట్లా? చెప్పారండి? 12 గోత్రం నుండి పిలిపించాడు. అడిగితే అంటే అండి 12 మంది అండి ఎవరు కాళ్ళు చూసారట. కాబట్టి యెహోషువ కాదు, ఒక్కొక్క గోత్రం పిలిచాడు, ఒక్కొక్క కుటుంబాన్ని. అంటే ఎన్ని కుటుంబాలు అంట? 12 కుటుంబాలు, 12 గోత్రాలట, ఒక్కొక్క గోత్రము. అలాగనే ఇక్కడ ఒక్కొక్కరిని పిలుస్తున్నారు దేవుడు. ఇదిన్నానా యెహోషువ పిలిపించి ఎవరి ఒక్కొక్క గోత్రం ఒక్కొక్క మనిషిని పిలిపించి అడుగుతున్నాడయ్యా. అందులట అదిగో కర్మీ కుమారుడు అంటే కర్మీయుడైన జరహు యొక్క మునిమనమడు ఆకాను పట్టబడ్డాడు. అంటే కడగడాడుతున్నట్ట. అయితే యెహోషువట పిలిచి చూడండి 20 నుంచి 20 వచనం. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది. ఇక్కడ ఒప్పుకున్నాడా? ఎక్కడక్కడ? అయ్యా నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఎదుట నేను పాపం చేశానయ్యా. పాపము చేసినది నిజమే అంటే నిజమేనయ్యా. నీ దేవుడు చెప్పాడే, మన దేవుడు చెప్పాడే, అది నిజమే. చెప్తారు మన ఎప్పుడన్నా? చెప్తారు, నిజం చెప్తున్నాను చాలా మంది. అంటే అది నేను చేయనేసినండి 4 కొడితే ఏమండి 4 కొట్టాడుకున్నప్పుడు చేశాను అప్పుడు చెప్తాడట. ముందు చెప్తాడా? తను తింటే కానీ చెప్పడు. అయ్యా అండి అయ్యా నేను చేసింది నిజమే. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై చూడండి. అంటే ఎక్కడ ఇది ఎరుకో పట్టణంలో అంటే ఆ ఎరుకో పట్టణంలో ఉండి అయ్యో అనేకమైన షీనారు వస్త్రాలు, బంగారం ఉంది, వెండి ఉంది, అంటే నానా విధమైన రకమైన వస్తువులకు ఉన్నవి. ఈ కన్నట చూసిందట. ఈ వ్యక్తి ఎవరు? రక్షింపడివాడా? రక్షణ లేనివాడా? రక్షణ పొందిన వాడే గాని మళ్ళీ మనసట్టు ఉంది. ఆ రక్షణ పక్కన పెట్టి ప్రభా నువ్వు పక్కన ఒకసారి నేను తీసుకొని మళ్ళీ నీ దగ్గర వస్తా, కుదరదు. కాబట్టి ఆ యొక్క ఎప్పుడైతే ఆ ఎరుకో పట్టణంలో తీసుకుంటే ప్రతివాడు శాపగ్రస్తుడయ్యా అని చెప్పిన మాట విన్నాడా? ఆకాను విన్నాడు. కానీ మరి ఆశ ఎట్లుంటుంది? ఏం తీసుకుందాం అట్లా కుదరదు. ఏదైనా కానీ నీకు ఇష్టమైనది కానీ అయిష్టం చేసుకోవాలా? ఎవరి విషయంలో? దేవుడు చూస్తున్నాడు అలా. కాబట్టి ఒక్కసారిగా ఎప్పుడైతే ఒప్పుకున్నాడా దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై దోపుడు అంటే దోచుకోవడం అంటే దోచుకోవడమే. దొరికింది ఇప్పుడు వస్తే ఏదో పొలంతో అయ్యా ఇది అంతా మీకు ఇస్తాం కోరుకోండి అంటే ఇది ఇదిగో ఇక్కడ నుంచి అంటాం. ఎందుకని అది దోసుకుంటాం కానీ వాక్యాన్ని కాబట్టి దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటేని. చూసింది మంచిదే, చూడటం మంచిదే, కానీ అండి ఆశ గ్రీడీ అంటే తీసుకోవాలంటే ఆశ, దురాశ. దాన్ని చూసి అప్పుడే మనకండి వాడు గుర్తు వస్తుందండి. అంటే చిన్నప్పుడు నేర్చుకునే పాటల్లో గుర్తుందా మీకు? కుక్కకు మాంసం దొరికింది అనుకోండి, ఆ గట్టు మీదకి వెళ్ళి ఎక్కడి నీ గట్టు మీదకి వెళ్ళింది, చూసింది. ఏం చూసింది? నీటిలో ఏం చూసింది? తన ముఖాన్ని చూసింది. ముఖం చూడి ఈ మాంసం ముక్క ముందుండ ఇంకోటి ఉంది కాబట్టి గువ్వు ఉందంటే ఏమైంది? అట్లంటే అట్లా చూసి ఆశని అట్ట పడిపోతావు నువ్వు కూడా. ముక్కని దగ్గర ఉందనుకోండి, ఈ ముక్కనండి అంటే వాక్యం అనే ముక్క నీలో ఉంది కానీ చూసి ఇంకోతో చూసి అది కావాలా? ఇదేమైంది? ఇది పోద్ది.
కాబట్టి యోచిస్తున్నా ఒక్కసారిగా చూసి ఆశించి తీసుకొంటిని. అంటే ఎప్పుడు చెప్తున్నాడు? పట్టుబడిన తర్వాత, నిలబెట్టిన తర్వాత అదిగో నా డేరా మధ్య, యెహోషువ గారు అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. అంటే దేవుడు చెప్పింది వాస్తవమా అవాస్తవమా? వాస్తవం చెప్పాడు. యెహోషువకి అంటే నువ్వు చేసేంత దేవుడు చెప్తాడు. ఎవరు దేవుడు చెప్తాడు. అందుకనే ఆ గెహాజీ చేసే సంగతి ఎవరు చెప్పారు? ఎలీషాకి చెప్పాడు. చెప్పాడు. ఎవరు? దేవుడు. అప్పుడు ఎలీషా అన్నాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు అయ్యా? నీతో కూడా అయ్యా నీ దాసు నేను ఎక్కడికి పోలేదు. చూడండి చెప్తున్నాడు, నీ దాసు నేను ఎక్కడికి పోలేదు. ఓహో పోలేదా, మంచిదయ్యా. ఇదిగో ఆ మనసు రథము దిగి నీ తిరుగుకొచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఇంకేం చెప్తున్నా, తప్పుకుంటారా అంటే తప్పుకో, ఎందుకని ఉన్న వాసు చెప్పాడుకోండి. కాబట్టి ఇదిగో ఆ యొక్క నయమానికి కష్టం నీకు నీ పిల్లలకు కలుగాక. ఎప్పుడైతే ఈ యొక్క ఆకాను చెప్పాడో ఏమన్నాడు యెహోషువ? అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా వద్దకు పరిగెత్తి, చూడండి వారి యొక్క డేరా వద్దకు పరిగెత్తి చూసినప్పుడు అది ఆ డేరాలో దాచబడి, అది ఆ డేరా అంటే టెంటులో దాచబడింది. కింద టెంట్ చూసారు ఎప్పుడన్నా? టెంటు చూడండి చేస్తాడు, దాని కింద ఎంత వేడు తెలుసా? అది తవ్వి అది సామాన్లు దాచిపెట్టాడు, సామాన్లు కనపడకుండా. ఆ వెండి దాని క్రింద ఉండేను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని, ఎందుకని ఇతను పంపలా పంపించాడు ఇల్లు. అదిగో అంటే ప్రతి ఒక్కరి గుడారం ఉంటుంది, టెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరి సైన్యానికంటే ఒక్కొక్క టెంటు, అందులో 4-5 ఉండొచ్చు, ఒక్కొక్కరు ఉండొచ్చు. కానీ ఆడికి తవ్వారట. డిగ్గింగ్ అంటే ఎప్పుడు తవ్వారు అండి కనపడి వస్తువులు. యెహోషువ యొద్దకును ఇశ్రాయేలు యొద్దకును తెచ్చి అంటే యెహోవా సన్నిధిని ఉంచిరి. అంటే దేవుని సన్నిధి అంటే దేవుని యొక్క మహిమ కలిగిన వారందరినీ దేవుడు అంటే నీ హృదయమైన సన్నిధి, ఆయనే నీ హృదయము, నీవే ఆయన కాబట్టి ఆయన సన్నిధి పెట్టారట, అందరి హృదయం దగ్గర పెట్టారట. అప్పుడు ఏమంటే యెహోషువ తరువాత యెహోషువ ఇశ్రాయేలులందరూ జెరహు కుమారుడైన ఆకాను ఆ వెండిని ఆ వస్త్రములను ఆ పై వస్త్రమును బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను చూడండి ఇక్కడ పిలిచాడట. ముందుగానే ఏయో మంది 18 వచ్చినట, సహోదరుడా అంటే ఆకాను అంటే అంటారా ఎవరన్నా? ఇప్పుడు ఒక వ్యక్తిని అనుకోండి, పట్టుబడుకోండి సహోదరుడు అంటాడా? ఇంకా చూడండి ఎంత తిడతాడో. మనమైతే తిడతాం, కానీ అట్లా సహోదరుడా, అయ్యా నా హృదయం నుంచి ఉద్భవించిన వాడా, నువ్వు చెప్పయ్యా, నువ్వు జరిగిన చెప్పు అంటే 19 చెప్తాడు 19 కాబట్టి ఇక్కడంటే ఎప్పుడైతే ఆ వెండిని, ఆ బంగారాన్ని, ఆ సినార వస్త్రమును తన కలిగిన అందరినా కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందలను డేరాను వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చి. చూడండి అంటే తన సంతానమంతా, తన బిడ్డలందరినీ, ఒకవేళ మనవరాలు అంటే ఒకవేళ అల్లుడేమో తెలియదు, అందరూ ఎట్లా తీసుకొచ్చాడు ఇక్కడికి. ఆకోరు లోయ అంటే లోపల చాలా లోయ, బాధపరిచే లోయ. అలాంటి తీసుకొచ్చి అందరినీ ఏమండి యుద్ధులుంట పాపం దాసదాసీలు వాళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళు పాలుభాగస్తులేగా, అవునా కాదా? ఇప్పుడు చెప్పండి, మీ ఆయన తెచ్చేది నీకు పాలుభాగస్తులు కాదా? నిజమవుతుందా? బైబిల్ చెప్తున్నాం కాదు అంటే నువ్వు తెచ్చావు, నేను వండి పెట్టే కుదరదు అంటే తిన్నావు కాబట్టి నీవు కూడా పాలుభాగస్తులవే. కాబట్టి ఇప్పుడు కలిగిన వారంటే మరి ఎద్దులు ఏం చేసినవి, దాసదాసులు ఏం చేశారా వాళ్ళు? చేసింది ఎవరు? మరి ఆకానొక్కడే కదా పాపం. మరి ఏంటండి ఈ మొత్తం వచ్చా. అప్పుడు యెహోషువ నీవేళ మమ్మను బాధపరిచితివి. అయ్యా యెహోషువా, ఆకాను ఎందుకయ్యా మమ్మల్ని బాధపరిచింది, ఎందుకు మాకు శ్రమపడింది, ఎందుకు మాకు బాధ తెచ్చావా? నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా, అయ్యా మమ్మల్ని బాధపరిచినట్లయితే దేవుడు నిన్ను బాధపడండి, నువ్వు మమ్మల్ని అందరినీ
ఈ 12 గోత్రాలు దాదాపు అండి ఎంతమంది? 20 లక్షల మంది నువ్వు బాధపరిచావయ్యా. 20 లక్షల మందిని నీ ఎంతో మామూలు కృంగదీశావు. కాబట్టి అయితే నీవు మమ్మల్ని కృంగదీస్తే ఆ దేవుడు నిన్ను ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావగొట్టేది. రాళ్ళు వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత చూడండి ఏమైందో, అగ్ని చేత ఇదిగో పట్టణం ఎలాగైతే అగ్నితో కాల్చబడిందో అని ఇక్కడ ఆకాను కూడా రాళ్ళు పెట్టి కొట్టి చంపి అగ్ని చేసినట్టు. అంటే మరలా ఇది అంటే మళ్ళా పునర్నిర్మాణం కాకూడదు. మరలా ఎడిచిపెడితే మరలా వారి సంతానం నుంచి మళ్ళీ వస్తుంది బీజం. ఏ బీజం? చెడునే బీజము. చెడునే బీజం కాబట్టి రాకుండా కాల్చబడాలి. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభువా నా హృదయంలో ఏమైందేమో కాల్చయ్యా. ఆకాను యొక్క ఇంట్లో అందరూ కాల్చేసావయ్యా. ఎందుకంటే వాళ్ళు చదువుంది కాబట్టి మా పాత్ర అంటే ఆసన పాత్ర ఇప్పుడండి ఇప్పుడు ఏమైంది? ఇది ఆసన పాత్ర అంటే నీవేమిటి? ఈ పాత్ర అంటే ఏం కొద్ది ఉండదు. కానీ ఈ యొక్క ఆసన పాత్రలో ఏం వేసుకుని తీసుకున్నాడు? సీనారు ప్రవస్త్రము, బంగారు కమ్మిని, వెండిని. అబ్బ చూడండి ఎంతో అవి ఎన్ని వచ్చినాయి పాపము. తెలుసుకున్నాడు కానీ అనుభవించాడా? వస్త్రం కట్టుకున్నాడా? మంచి వస్త్రాలు. కానీ అంటే ఇవన్నీ రావు మన అంట. వచ్చేది దేవుడి వాక్యమే. దేవుడే కాబట్టి సంయోజించి ప్రభా రాహాబోని వేష అయితే ఆమె వేషను మానివేసి నీ యొక్క రాజ్యంలో విశ్వాసాల మధ్య నివాసం చేసావు దేవా. అయితే మమ్మల్ని ఎన్నుకొని నీ యొక్క రాకడ మమ్మల్ని కూడా తండ్రి ఆకాను వలె ఉండకుండా ఆకాను నిన్ను ఎరిగి అందుకనే ఎరిగినే చెడిపోతిని యేసుని గాయము రేపితిని. ఎరిగినే చెడిపోతిని యేసుని గాయము రేపితిని. మోసపోతిని దృష్టి తొలగితే దాసుడనిను చూడనేమో. మోసపోతిని దృష్టి తొలగితే దాసుడనిను చూడనేమో. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతంబునే నిన్ను చూడ. ఎవరు అన్నారు ఈ మాట? ఎవరు? పాట మాత్రం పాడతాం. ఇది ఎవరన్నారు, ఎందుకన్నారు, ఎప్పుడున్నాడు తెలియదు. మరి ఎరిగాడా? చెడిపోయాడు, మోసపోయినయ్యా అంటే ఈ కళ్ళు నడి మోహం చేస్తాడు. కళ్ళు అందుకనే కళ్ళుతో నిబంధన చేసుకోవటం. అందుకని యోబు నిబంధన చేసుకున్నాడు. కాబట్టి ఒకసారి యోచించి ప్రభా ఈ యొక్క పునరుద్ధానంలో గత వారంలో ఏమైతే నేర్చుకున్నాం ప్రభా, రాహాబను విషయం అందించావు. ఈ దినాన అదిగో హాయి పట్టణస్థుల దగ్గరికి వెళ్ళిన ఇశ్రాయేలు ప్రజలే దేవుని ఎవరు మోసం పోయారు. నమ్మని వారేమో నమ్మారు, నమ్మిన వారేమో ఎవరో చెప్పరండి. నమ్మని వారేమో దేవునికి వచ్చారు, తన జీవితం చక్క పెట్టుకున్నాడు. నమ్మేవారేమండి చక్క పెట్టుకుని ఏమైపోయారు? పాడైపోయారు. అట్లా ఉండకుండా దేవుని యొక్క ప్రేమ దేవుడి కొద్ది మాలు దీవిస్తుగా ప్రాణం చేసుకుందాం. కృప మహిమ గల మా పళ్ళలో తండ్రి మీకొంద నీ కృప చేత నీ ప్రేమ చేతంలో కాచి దాచి ప్రభా ఇదిగో ఈ సమయంలో హాయి పట్టణస్థుల విషయంలో ప్రభా బాగుతండి జ్ఞానోదయం కలుగు చేసిన దేవా అనుకున్నావు. హాయి పట్టణస్థులు చిన్నది పట్టణం మేమనుకుంటాం ప్రభా ఈ చిన్న తప్పే కదా, ఈ చిన్న అబద్ధమే కదా. కాబట్టి ఈ అబద్ధాన్ని ప్రభా రూపుమాపాలంటే ప్రభా తండ్రి ఇదిగో ఇవన్నీ చాలు. మేమైతే పవిత్రంగా ఉన్నాం. నీ వాక్యం మాకు తెలుసు, వాక్యం సారాంశం గ్రహించు.
అందుకు చెప్పడం కాదు కానీ ప్రభా మా హృదయంలో ఉన్నదండి నీ యొక్క వాక్యం ప్రభా మాలో ఉంటే ప్రభా ఎలాంటి దానికి ఆశింపకూడనటువంటి సందేశం తండ్రి కొనాలి. ఒక్కసారిగా తండ్రి ఆకానైతే రక్షింపడ్డాడు, సైన్యంలో ఉన్నాడు, దేని మాట విన్నాడు, ఆజ్ఞ విన్నాడు. కానీ ఆజ్ఞ విని కూడా ప్రభా తన మనసును కఠినం చేసుకొని పాపం వైపు శాపం వైపు ప్రభా ఆ యొక్క సీనారు పై వస్త్రాన్ని ఆ బంగారాన్ని అవన్నీ తను చూసి ఆశించి తీసుకొని అంతరంగంలో దాచుకుంది. కాబట్టి ప్రభా అంతరేంద్రియం పరిశీలించిన దేవానికి ఒకవేళ ఈ దినాన ప్రభా మా అంతరేంద్రియంలో ప్రభా నీకు కాని విషయం ఉంటే ప్రభా ఒక్కసారి ప్రతి ఒక్కరు తెలియజేసి నీకుతో పని ప్రేమ సాందేశం తండ్రి ప్రతి ఒక్కరికి జ్ఞాపకాన్ని యవనస్తున్న ప్రభా ప్రత్యేకంగా యవనరాలను ప్రభా జ్ఞాపకానికి దినం చూస్తున్న ప్రభా యవనస్తే చనిపోతున్న ప్రభా నేను దిన ప్రభా క్రికెట్ ఆడి ప్రభా ఇదిగో వ్యక్తి ఇంటికి వెళ్ళి చనిపోయాడు ప్రభా ఎంత దుర్మరణం ప్రభా యవనస్తులు ప్రభా. కాబట్టి ఒక్కసారిగా తండ్రి ఇదిగో మరణం ప్రభా కిరిగిరి ఎక్కుచుంది ప్రభా యవనస్తుల మీదనో యవనరాళ్ళ మీదనో ప్రభా పసిపిల్లల మీద తండ్రి ఇదిగో మరణం వస్తుంది కాబట్టి అయితే మనం రాకుంటే ముందు ప్రభా ప్రలాపించి ఏడ్చి బిడ్డల కొడుకు ప్రభా ప్రాంజబిడ్డ ప్రయత్నం సిద్ధపడి నడిపించని ఈ వాక్యాన్ని ప్రభుత్వం నింపి నడిపించి సాందేశి మర్చిపోకుండా మరలా తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ మరలా ఇంటికి వెళ్ళి ప్రభా ఈ వాక్యం చదివి దాన్ని తలబొడు సాందేశ్ చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.